అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సిక్కు సముదాయంలో సమైక్యత చాలా ముఖ్యమైనదని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇటీవల అన్నారు. ఆయన ఈ సందర్భంగా సిక్కులు ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యంలో తేడాను కూడా ప్రస్తావించారు. కేవలం 2% జనాభా ఉన్న సిక్కులు శ్రీ అకాల్ తఖ్తా సాహిబ్ జెండా కింద సమైక్య నాయకత్వం కలిగి ఉన్నారని, కానీ ముస్లింలు దేశంలో 18% వరకు జనాభా ఉన్నప్పటికీ సమైక్యత లేనందువల్ల బలమైన ఒకే ఒక్క నాయకత్వం లేకుండా ఉన్నారని చెప్పారు. సుఖ్బీర్ సింగ్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. ముస్లింల్లో సమైక్యత లేకపోవటం వల్ల రాజకీయ పార్టీలు వారిని పట్టించుకోవటం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి తోడ్పడింది ముస్లిం ఓట్లే, కానీ తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కనిపించటం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ యూనిట్లో ఇటీవల మార్పులు చేర్పులు చేశారు. ముస్లింలను పక్కన పడేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీల్లో ముస్లింల ప్రాతినిధ్యం చాలా తగ్గిపోయింది. దీనికి కారణం కేవలం ముస్లిముల్లో సమైక్యత లేకపోవటమే అనటం కూడా సరికాదు. ముస్లిములను రాజకీయంగా నిర్లక్ష్యం చేయటం ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ సర్వసాధారణంగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 మంది సభ్యులున్నారు. ఇందులో కేవలం 2 ముస్లిములు. రాజస్థాన్లో 200 మంది అసెంబ్లీ సభ్యుల్లో కేవలం 6 మాత్రమే ముస్లిములు. తెలంగాణలో 119 శాసనసభ స్థానాలున్నాయి. ఇందులో కేవలం 7 ముస్లింలు. ఛత్తీస్గఢ్లో 90 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో ఒక్క ముస్లిం కూడా లేడు. మధ్యప్రదేశ్లో ముస్లిం జనాభా 7%. ఈ జనాభా ప్రకారం చూస్తే కనీసం 16 మంది ముస్లింలు శాసనసభ్యులు అసెంబ్లీలో ఉండాలి. బీజేపీ నుంచి 163 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఒక్క ముస్లిం కూడా లేడు. బీజేపీలో ఉన్న ముస్లిం నేతలు తమ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పరిస్థితిలోనూ పెద్ద తేడా లేదు. మొత్తం 66 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. అందులో కేవలం 2 మాత్రమే ముస్లింలు. ఛత్తీస్గఢ్లో 90 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ముస్లిం లేకపోవటం గమనించాలి. ఛత్తీస్గఢ్లో ముస్లిం జనాభా కేవలం 2.2%. అయినప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవటం రాజకీయంగా ముస్లింల వెనుకబాటుకు నిదర్శనం. బీజేపీ ఎలాగూ ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వదు. కాంగ్రెస్ కూడా వారిని నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి మహమ్మద్ అక్బర్ను 2018 ఎన్నికల్లో నిలబెట్టింది. అప్పుడు ఆయన గెలిచాడు. ఈసారి కూడా అతనికే టిక్కెట్ ఇచ్చింది, కానీ ఓడిపోయాడు. అక్బర్ని ఓడించడానికి బీజేపీ సర్వశక్తులు వడ్డింది. రాజస్థాన్లోని 200 స్థానాల్లో 115 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఈ గెలిచిన వారిలో ఒక్క ముస్లిం కూడా లేడు. రాజస్థాన్లో యూనుస్ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. మిగిలిన ముస్లిం అభ్యర్థులంతా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. కాంగ్రెస్ మొత్తం 15 మందికి టిక్కెట్లు ఇస్తే 5 మాత్రమే గెలిచారు. రాజస్థాన్లో ముస్లిం జనాభా 10% ఉంది. అంటే కనీసం 20 ఎమ్మెల్యేలు జనాభా నిష్పత్తి ప్రకారం ముస్లింలు ఉండాలి. తెలంగాణ పరిస్థితి కూడా ఇంతే. 119 ఎమ్మెల్యేల్లో కేవలం 7 ముస్లింలు. వీళ్ళంతా మజ్లిస్ పార్టీకి చెందిన వారే. కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. ఈ 2 పార్టీల నుంచి ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. తెలంగాణలో ముస్లిం జనాభా 13%. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం 15 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ రాష్ట్రాల్లో ముస్లిం రాజకీయ ప్రాతినిధ్యం పడిపోవటం ఆందోళనకరం. నిజానికి యావత్ దేశంలో ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం నానాటికి తీసికట్టవుతుంది. ముస్లిం సముదాయ ప్రగతి, వికాసాలు, భద్రత, అభివృద్ధి అన్నీ రాజకీయ ప్రాతినిధ్యంపై ఆధారపడి ఉన్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం తగ్గటానికి సమైక్య నాయకత్వం లేకపోవటం ఒక్కటే కారణమా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? సమాలోచనలు చేయవలసిన అవసరం ఉంది. కారణాలను గ్రహించి తొలగించవలసిన బాధ్యత
ముస్లిం సముదాయంపై ఉంది.